హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చుక్క కూర మెంతు కూర పులుసు కూర చేస్తున్నానండి. ముందుగా మెంతు కూర ఇలా ఆకులు మనం సన్నగా ఉంటాయి కదండి, మెంతు కూర లేత కాడలు ఇలా ఆకులుగా తీసుకుని శుభ్రం చేసుకుని గిన్నెలో వేసుకుందామండి. ఇలా ఆకులు వలుసుకుని మెంతికూరని ఇలా లేత ఆకులు కూడా లేత కాడలు లేత ఆకులు వేసుకోవాలండి. ఇది చాలా లేతగా ఉంది, ఈ వరకు పడేయాలి. ఇలా చూసారు కదా, ఈ లేత ఆకుల వరకు వేసేసుకోవచ్చు మనం. ఆ కాడలు కూడా మెత్తగా ఉంటాయి. మెంతికూర కంటికి చాలా మంచిదండి, ఆరోగ్యానికి మనకి చాలా మంచిదండి. ఇది మెంతికూర తినటం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగ్గా కనపడుతుంది. అలాగే చుక్కకూరను కూడా సన్నగా కట్ చేసి పెడదామండి. నేను ఒక కట్ట మెంతికూర, 2 కట్టలు చిన్న కట్టలు చుక్కకూర తీసుకున్నానండి కూర చేసుకోవటానికి. ఇప్పుడు చుక్కకూరను కూడా సన్నగా కట్ చేసి పెడదాము. చుక్కకూర ఇలా కాడలు లేత కాడలు వేసుకోవచ్చండి, చాలా మంచిది. ఇలా వేసుకుంటాను ఆకుల వరకు కాకుండా ఇలా మనం సన్న కాడలు కూడా కట్ చేసుకుని మొత్తం ఒకే దానిలో వేసేసుకుందాము. సన్నగా ఇలా కట్ చేసుకుని చుక్కకూర మెంతికూర ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి. ఆకుకూర శుభ్రంగా వాటర్ పోసుకొని కొన్ని శుభ్రంగా కడిగేసుకున్నామండి. కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాం మొత్తం. అలాగే 4 పచ్చిమిరపకాయలు బారుగా కోసేసి దానిలో వేసేద్దామండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కోసి మనం ముక్కలు చేసుకుని దానిలో వేసుకుందామండి గిన్నెలోను, ఆకుకూరలోని. ఇలా ముక్కలు కట్ చేసుకుని మనం ఆకుకూరలో వేసేసుకుందామండి. పచ్చిమిరకాయ ముక్కలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆకుకూరలో వేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసేసుకుందాం. అలాగే టమాటా కూడా ఒకటి సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఈ ముక్కలు మనము పొయ్యి మీద పెట్టుకుందామండి. కొంచెం వాటర్ పోసుకొని ఇలాగే మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దానిలో మనం ఉడుకుతూ ఉందండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము, 2 స్పూన్లు కారం వేసుకుందాము, అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. కొంచెం 2 రెమ్మలు చింతపండు కూడా పెట్టుకుందామండి. దీనిలోని కొంచెం సరిపోతుంది. ఒక టమాటా వేసాం కదా, చూసారు కదా ఎలా మగ్గిపోతుందో. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చుక్కకూర మెంతికూర చాలా మంచిదండి. ఇలా పులుసు కూర చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. ఇలాగే
చూసారండి, ఈ విధంగా ఇలా మెత్తగా మగ్గిపోయింది కూర మొత్తం. ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొంచెం వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆ నీరు కూడా మగ్గిన దాకా ఉడకనిద్దాం. ఈ మాత్రం చిక్కబడిన తర్వాత శుభ్రంగా ఉడికిపోయిందండి మెత్తగాను. చూసారు కదా, ఇలా గరిటతో కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పులుసుగా మొత్తం మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తాలింపు చేసుకుందాం. తాలింపుకి చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందామండి. మనము కూరకు సరిపడా ఆయిల్ పోసాను, కొంచెం అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడయిందండి. 2 ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు వేసేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, పెద్దుల్లిపాయ ముక్కలు, చిన్నుల్లిపాయ నలగొట్టి పెట్టానండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మెంతికూర, సుక్కకూర, పులుసు కూర చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం పప్పులో పెట్టుకుని తింటూ ఉంటామండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.